హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు కథ ఒక వ్యభిచారి జీవిత కథ. ఇక కథలోకి వెళితే, నగరం మొత్తం పగటిపూట ఉరుకులు పరుగులు పెట్టి అలసిపోయి నిద్రలోకి జారుకోవడానికి సిద్ధమవుతున్న సమయం అది. వీధి దీపాలు ఒక్కొక్కటిగా వెలుగుతున్నాయి. కానీ ఆ పట్నంలోని ఆ ఒక్క వీధికి మాత్రం అప్పుడే అసలైన ఉదయం మొదలవుతుంది. రంగురంగుల నియాన్ లైట్లు, చెవులు పగిలేలా మోగే పాత సినిమా పాటలు, ఎటు చూసిన సిగరెట్ పొగ, కల్తీ మద్యం వాసన, దానికి తోడు చౌకబారు అత్తరు వాసనలు. అదే ఆ చీకటి ప్రపంచం. సమాజం పగటిపూట అసహించుకొని రాత్రిపూట రహస్యంగా దాక్కునే వేశ్యవాటిక. ఆ ఇరుకైన గదిలో పగిలిన అద్దం ముందు కూర్చుంది వెన్నెల. ఆమె వయసు కేవలం 22 సంవత్సరాలు. చూడగానే ఆకట్టుకునే అందం ఆమె సొంతం. కానీ ఆ కళ్ళల్లో మాత్రం వర్ణించలేనంత శూన్యం తాండవిస్తోంది. చేతిలో ఉన్న లిప్స్టిక్ను పెదాలకు రాసుకుంటూ అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంది. ఆ అద్దంలో ఆమెకు ఒక వేషం మాత్రమే కనిపిస్తుంది. కానీ ఒకప్పుడు ఎన్నో కలలు కన్న ఒక పల్లెటూరి అమాయకపు ఆడపిల్ల కనిపించడం లేదు. ముఖానికి వేసుకునే పౌడర్ ఆమె చర్మం రంగును మార్చగలదేమో, కానీ ఆమె మనసులో గూడు కట్టుకున్న చీకటిని, బాధను మాత్రం కప్పిపుచ్చలేకపోతోంది. వెన్నెలా, ఇంకా ఎంతసేపే నీ సింగారం? బయట బాబాయిలు వెయిట్ చేస్తున్నారు, త్వరగా రెడీ అయ్యిరా అంటూ ఆ కోట నడిపే రత్తమ్మ గరుకు గొంతుతో అరుస్తూ వెళ్ళింది. వెన్నెల పెదవులపై ఒక చేదు నవ్వు మెరిసింది. బాబాయిలు నా దేహాన్ని కొనుక్కోవడానికి వచ్చే రాబందులు అనుకుంది మనసులో. అద్దం ముందున్న గాజు బొమ్మను చూస్తూ గతంలోకి జారుకుంది. అసలు తను ఇక్కడికి ఎలా వచ్చింది? పూలు అమ్ముకునే చేతులు ఈ చీకటి గదిలో మంచం ఎందుకు ఎక్కాల్సి వచ్చింది? వెన్నెలది ఒక చిన్న పల్లెటూరు. తండ్రి వ్యవసాయ కూలి, తల్లి ఇంటి పనులు చేసేది. వెన్నెలకు ప్రాణానికి ప్రాణమైన తమ్ముడు చిన్న. చిన్న అంటే వెన్నెలకు పంచ ప్రాణాలు. వాడు పుట్టినప్పటి నుంచి వాడి ఆలనా పాలన అంతా వెన్నెలదే. చదువులో చురుకుగా ఉండే చిన్నను ఒక పెద్ద ఇంజనీర్ చేయాలని ఆ పేద తల్లిదండ్రులు ఎన్నో కలలు కన్నారు. కానీ విధి వారి పట్ల చాలా క్రూరంగా వ్యవహరించింది. ఒక వర్షం పడుతున్న రాత్రి ఊరి చివర పొలం పనుల నుంచి వస్తున్న వెన్నెల తల్లిదండ్రులను ఒక లారీ బలి తీసుకుంది. క్షణాల్లో ఆ ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. బంధువులంతా మొహం చాటేశారు. అప్పటికి వెన్నెల వయస్సు 18 ఏళ్ళు, తమ్ముడు వయసు 12 ఏళ్ళు. తల్లిదండ్రులు లేని లోటు తెలియకుండా తమ్ముడిని సాకుతోంది వెన్నెల. ఒక చిన్న బట్టల దుకాణంలో పనికి కుదిరింది. వచ్చే 6,000 రూపాయల జీతంతోనే ఇల్లు గడుస్తూ తమ్ముడి చదువు సాగుతోంది. అంత సవ్యంగా సాగిపోతున్న సమయంలో చిన్నకు అకస్మాత్తుగా గుండె నొప్పి వచ్చింది. ఆసుపత్రికి తీసుకువెళితే డాక్టర్లు చెప్పిన మాట వెన్నెల గుండెను పగిలేలా చేసింది. నీ తమ్ముడి గుండెలో రంధ్రం ఉంది, వెంటనే ఆపరేషన్ చేయాలి, లేకపోతే ప్రాణాలు దక్కడం కష్టం. కనీసం 5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. 5 లక్షలు, 5,000 కూడా ఒకేసారి చూడని ఆ పేద పిల్ల 5 లక్షలు ఎక్కడి నుంచి తేగలదు? తెలిసిన వారందరి కాళ్ళు పట్టుకుంది. ఎవ్వరూ రూపాయి కూడా సాయం చేయలేదు. తన తమ్ముడు కళ్ళెదుటే మంచం మీద ప్రాణాలతో పోరాడుతున్నాడు. ఊపిరి తీసుకోవడానికి వాడు పడుతున్న కష్టం చూసి వెన్నెల రక్తం కన్నీరుగా మారింది. అప్పుడే ఊర్లో వడ్డీ వ్యాపారం చేసే నరసింహం ఆమె దగ్గరికి వచ్చాడు. డబ్బు నేను ఇస్తాను, కానీ దానికి బదులుగా నువ్వు నాకు దక్కాలి అన్నాడు కీచకుడిలా. ఆ మాట వినగానే వెన్నెల చెంప చెల్లుమనిపించింది. కానీ మరుసటి రోజు ఉదయం డాక్టర్లు వచ్చి, ఇక టైం లేదు, ఈరోజు సాయంత్రంలోపు డబ్బు కట్టకపోతే మేము ఏమీ చేయలేము అని చెప్పడంతో ఆమెలోని ఆత్మాభిమానం చచ్చిపోయింది. తన తమ్ముడి ప్రాణాల కంటే తన పరువు, శీలం గొప్పవి కావనిపించింది. తన తమ్ముడి నవ్వు ముందు తన జీవితం ఒక లెక్క కాదనిపించింది. ఆ రాత్రి నరసింహం దగ్గరికి వెళ్ళింది. ఆసుపత్రి బిల్లు కట్టించింది. ఆ క్షణమే ఆమె జీవితం ఒక చీకటి కుంపంలోకి నెట్టవేయబడింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఊరివాళ్ళు ఆమెను వెలివేశారు.
నరసింహం ఆమెను వాడుకొని వదిలేశాడు. తమ్ముడికి ఆ విషయం తెలియకుండా నాకు పట్నంలో పెద్ద ఉద్యోగం వచ్చిందిరా అని అబద్ధం చెప్పి వాడిని ఒక మంచి హాస్టల్లో చేర్పించి తను ఈ నరకంలో అడుగుపెట్టింది. అప్పట్నుంచి ప్రతి నెల తమ్ముడి ఫీజుల కోసం, వాడి భవిష్యత్తు కోసం తన దేహాన్ని అమ్ముకుంటూ ఒక యంత్రంలా బతుకుతోంది. అక్క, నేను బాగా చదివి పెద్ద కలెక్టర్ అవుతాను. అప్పుడు నిన్ను మహారాణిలా చూసుకుంటాను అని చిన్న మొన్న ఆదివారం ఫోన్లో చెప్పిన మాటలు గుర్తొచ్చి వెన్నెల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నీకు నా అసలు రూపం తెలిస్తే నువ్వు నన్ను అసహించుకుంటావురా చిన్న అని మనసులో కుమిలిపోతూ కన్నీళ్లు తుడుచుకుంది. మళ్ళీ ముఖానికి పౌడర్ అద్దుకొని ఒక నకిలీ నవ్వును పెదవులపై పులుముకొని గది బయటకు వచ్చింది. కోట బయట రంగుల లైట్లు వెలుతురులో ఒక యువకుడు నిలబడి ఉన్నాడు. అతని పేరు సూర్య. వయసు 25 సంవత్సరాలు ఉంటుంది. చూడడానికి చాలా సాదాసీదాగా ఉంటాడు. చేతిలో ఎప్పుడూ ఒక పుస్తకం ఉంటుంది. బహుశా ఏదో ప్రైవేట్ స్కూల్ టీచర్ అయి ఉంటాడు. లేదా ఏదైనా ఆఫీస్లో గుమాస్తా పని చేస్తుంటాడు. ఈ ప్రాంతానికి వచ్చే మనుషుల కళ్ళల్లో కనిపించే కామం, రాక్షసత్వం అతని కళ్ళల్లో అస్సలు కనిపించవు. అతని కళ్ళల్లో ఒక అంతుచిక్కని ప్రశాంతత, అపారమైన కరుణ ఉంటాయి. గత 6 నెలలుగా సూర్య ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఖచ్చితంగా ఆ కోటకు వస్తాడు. రత్తమ్మ చేతిలో డబ్బులు పెడతాడు. వెన్నెల గదిలోకి వెళ్తాడు. కానీ అతను ఎప్పుడూ వెన్నెలను కనీసం వేలితో కూడా తాకలేదు. ఆ రోజు కూడా సూర్య వచ్చాడు. చేతిలో ఒక చిన్న కవర్ ఉంది. అందులో వెన్నెలకు ఇష్టమైన మల్లెపూలు, వేడి వేడి మిర్చి బజ్జీలు ఉన్నాయి. వెన్నెల గదిలోకి అడుగు పెట్టాడు సూర్య. వెన్నెల మంచం మీద కూర్చొని ఉంది. సూర్య రాగానే ఆమె ముఖంలో తెలియని ఒక అలజడి, ఒక పక్క సంతోషం, మరో పక్క అపరాధ భావం. ఎందుకొస్తావు సూర్య ప్రతిరోజు? నీ దగ్గర ఉన్న డబ్బులన్నీ నా కోసం ఎందుకు తగలేస్తున్నావు? కాస్త కోపంగా అడిగింది వెన్నెల. సూర్య చిరునవ్వు నవ్వాడు. డబ్బులు నావి కదా వెన్నెల, నాకు నచ్చిన చోట నేను ఖర్చు పెట్టుకుంటాను అంటూ కవర్లో నుంచి మిర్చి బజ్జీలు తీసి ఆమె చేతిలో పెట్టాడు. చాలా వేడిగా ఉన్నాయి, తిను. నేను అడిగేది దానికి కాదు సూర్య. నువ్వు ఇక్కడికి ఎందుకు వస్తున్నావో నాకు తెలుసు. కానీ అది ఎన్నటికీ జరగదు అంది వెన్నెల మొహం పక్కకు తిప్పుకుంటూ. సూర్య ఆమె పక్కన ఒక చిన్న కుర్చీ లాక్కుని కూర్చున్నాడు. ఎందుకు జరగదు వెన్నెల? నన్ను పెళ్లి చేసుకోవడానికి నీకు వచ్చిన అభ్యంతరం ఏమిటి? నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను. నీ గతం నాకు అనవసరం. నువ్వు పడుతున్న ఈ నరకం నుంచి నిన్ను బయటకు తీసుకువెళ్ళాలని నా ఆరాటం. వెన్నెల గట్టిగా నవ్వింది. ఆ నవ్వులో వెటకారం లేదు, తీవ్రమైన వేదన ఉంది. ప్రేమ, పెళ్ళి వినడానికి చాలా బాగుంటాయి సూర్య. కానీ అవి ఈ వెన్నెలకు రాసిపెట్టి లేవు. ఇదొక ఊబి. ఇందులో ఒకసారి దిగాక బయటకు రావడం అసాధ్యం. అయినా నాలాంటి ఒక పడుపు వృత్తి చేసుకునే దాన్ని పెళ్లి చేసుకుని నువ్వు సమాజంలో తలెత్తుకొని తిరగగలవా? సూర్య చాలా ప్రశాంతంగా సమాధానం చెప్పాడు. సమాజం ఏమనుకుంటుందో నాకు అనవసరం. పగలపూట పత్తితుల్లా మాట్లాడి రాత్రికి నీ గది తలుపు తట్టే ఈ సమాజం గురించి నువ్వు భయపడుతున్నావా? నువ్వు పరిస్థితుల ప్రభావం వల్ల ఇక్కడికి వచ్చావు. నీ మనసు ఇంకా ఆ పల్లెటూరి పిల్ల లాగే స్వచ్ఛంగా ఉంది. నీ కళ్ళల్లో నేను ఆ అమాయకత్వాన్ని చూశాను. అందుకే నిన్ను నా జీవిత భాగస్వామిగా కోరుకుంటున్నాను. వెన్నెల కళ్ళంబడి నీళ్లు సుడులు తిరిగాయి. 6 నెలలుగా అతను ఇవే మాటలు చెబుతున్నాడు. ఎన్నోసార్లు అతని ప్రేమకు ఆమె మనసు కరిగిపోయింది. అతన్ని అక్కున చేర్చుకొని బోరున ఏడవాలనిపించింది. కానీ తన తమ్ముడు భవిష్యత్తు గుర్తుకు రాగానే ఆమె వెనక్కి తగ్గుతుంది. ఒకవేళ సూర్యను పెళ్లి చేసుకుంటే రేపు తన గతం తమ్ముడికి తెలిస్తే తన అక్క ఒక వేశ్య అని, అలాంటి అక్క తనకి వద్దని తమ్ముడు దూరమైతే ఆమె ఈ ఊహనే భరించలేకపోతుంది. నాకు పెళ్లి మీద నమ్మకం లేదు సూర్య. దయచేసి ఇంకెప్పుడు రాకు. నీ సమయం, డబ్బు వృధా చేసుకోకు. వెళ్ళి ఒక మంచి ఇంటి పిల్లను చూసుకొని పెళ్లి చేసుకో అని కఠినంగా చెప్పేసింది వెన్నెల. సూర్య ఏమీ మాట్లాడలేదు. ఒక నిట్టూర్పు విడిచి ఆ మల్లె పువ్వులను బల్ల మీద పెట్టి,
నేను రేపు మళ్ళీ వస్తాను వెన్నెల, నీకు ఇష్టమైనంత వరకు ఎదురు చూస్తాను అని చెప్పి గది బయటకు వెళ్ళిపోయాడు. అతను వెళ్ళగానే వెన్నెల ఆ మల్లెపూలను చేతిలోకి తీసుకొని గుండెలకేసుకొని గదిలో ఒంటరిగా ఏడ్చింది. ఆ పూల వాసన ఆమె మనసులోని పాత గాయాలను మాన్పుతున్న పరిస్థితులు ఆమెను కదలనివ్వడం లేదు. అలా కొన్ని రోజులు గడిచాయి. సూర్య రావడం, తన ప్రేమను వ్యక్తపరచడం, వెన్నెల దాన్ని తిరస్కరించడం పరిపాటిగా మారింది. ఆమె మనసులో సూర్య పట్ల ప్రేమ చిగురిస్తున్న భయం ఆమెను అడ్డుకుంటూనే ఉంది. అది శనివారం రాత్రి. వేశ్యవాటిక ఎప్పటిలాగే రద్దీగా ఉంది. బయట లౌడ్ స్పీకర్స్లో పాటలు హోరెత్తుతున్నాయి. సరిగ్గా రాత్రి 10 గంటల సమయంలో ఒక ఖరీదైన కారు ఆ కోట ముందు వచ్చి ఆగింది. అందులో నుంచి 4 గూండాలు ముందుగా దిగి దారి క్లియర్ చేశారు. ఆ తర్వాత కారులో నుంచి దిగాడు విక్రమ్. విక్రమ్ ఆ నగరంలో ఒక పెద్ద ఎమ్మెల్యేకి ఒకే ఒక్క కొడుకు. డబ్బు, అధికారం, యవ్వనం అన్నీ కలగలిసి విపరీతమైన అహంకారాన్ని అతని నెత్తికెక్కించాయి. తనకు కావాల్సింది ఏదైనా సరే సొంతం చేసుకోవడం అతని నైజం. అది ఒక వస్తువైనా మనిషైనా సరే. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. పీకల దాకా మద్యం తాగి ఉన్నాడు. లోపలికి అడుగు పెట్టగానే రత్తమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి వంగి వంగి సలాం చేసింది. అయ్యా మీరా, దయచేయండి బాబు, ఇటు రండి అంటూ అతి వినయం ప్రదర్శించింది. విక్రమ్ సిగరెట్ వెగిలిస్తూ చుట్టూ ఉన్న అమ్మాయిలను ఒకసారి చూశాడు. ఎవ్వరూ అతనికి నచ్చలేదు. ఏంటే రత్తమ్మ, నీ సరుకు ఏదీ బాలేదు, కొత్తగా ఎవరైనా వచ్చారా? నా స్టేటస్కి తగ్గట్టు ఉండాలి అన్నాడు గర్వంగా. ఉన్నారు బాబు, లోపల వెన్నెల అని ఒక పడచు పిల్ల ఉంది. అది మీకు కరెక్ట్గా సరిపోతుంది అంటూ వెన్నెల గది వైపు దారి చూపించింది రత్తమ్మ. వెన్నెల తన గదిలో సూర్య తెచ్చిన మల్లెపూలను చూసుకుంటూ ఆలోచనల్లో ఉంది. అకస్మాత్తుగా గది తలుపులు బార్లా తెరుచుకున్నాయి. తలుపు దగ్గర విక్రమ్ నిలబడి ఉన్నాడు. అతని చూపులు వెన్నెలను పైనుంచి కింద వరకు అసహ్యంగా చూశాయి. ఆ చూపుల్లో ఉన్న వాంఛను పసిగట్టిన వెన్నెలలో భయం మొదలైంది. ఆ రాత్రి జరగబోయే సంఘటన ఆమె జీవితాన్ని, సూర్య జీవితాన్ని, ఆ ఎమ్మెల్యే కొడుకు జీవితాన్ని శాశ్వతంగా మార్చేయబోతోంది. ఆ గదిలో విక్రమ్ చేయబోయే ఆకృత్యం, దానికి ప్రతిఘటనగా వెన్నెల చేయబోయే పని ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? సూర్య వెన్నెలను కాపాడుకోగలడా? గది వాతావరణం క్షణాల్లో మారిపోయింది. సూర్య తెచ్చిన మల్లెపూల వాసన అప్పటిదాకా ఆ గదికి ఒక పవిత్రతను, ప్రశాంతతను తెచ్చిపెడితే, తలుపు దగ్గర నిలబడిన విక్రమ్ రాకతో ఆ గదిలో మృత్యువు, కామం, భయం కలగలిసిన ఒక భయానక వాతావరణం అలుముకుంది. ఖరీదైన మద్యం వాసన, దానికి తోడు సిగరెట్ పొగ వాసన విక్రమ్ శరీరం నుంచి గుప్పుమంటూ వస్తుంది. అతని కళ్ళు ఎర్రగా కనతాల్లా ఉన్నాయి. ఆ కళ్ళల్లో కేవలం ఒక ఆడదాని దేహాన్ని అనుభవించాలనే రాక్షసత్వం తప్ప మరో భావం లేదు. వెన్నెల గుండె వేగం పెరిగింది. తన జీవితంలో ఎంతోమంది మగాళ్ళను చూసింది. కానీ విక్రమ్ కళ్ళల్లో ఉన్న అహంకారం, క్రూరత్వం ఆమెను లోపల దాకా వణికేలా చేశాయి. అతను ఒక ఎమ్మెల్యే కొడుకని ఆమెకు తెలియదు. కానీ అతని వేషభాషలు, అతని వెనక ఉన్న గూండాలను చూస్తే అతను సామాన్యుడు కాదని అర్థమవుతోంది. ఓహో, రత్తమ్మ చెప్పినంతకంటే అందంగానే ఉన్నావే అంటూ తూలుకుంటూ గదిలోకి అడుగుపెట్టాడు విక్రమ్. లోపలికి రాగానే గడియ గట్టిగా వేసి తన చేతిలో ఉన్న ఖరీదైన జాకెట్ను తీసి కుర్చీ మీద విసిరేశాడు. వెన్నెల మెల్లగా మంచం మీద నుంచి లేచి నిలబడింది. చేతులు రెండు కట్టుకొని తల దించుకొని నిలబడింది. ఆమె శరీరమంతా ఒక తెలియని వణుకు. బాబు, నాకు ఒంట్లో అస్సలు బాలేదు. దయచేసి ఈ రోజుకు వెళ్ళిపోండి. కావాలంటే రత్తమ్మకి చెప్పి వేరే వాళ్ళను పిలిపిస్తాను. వణుకుతున్న గొంతుతో బ్రతిమాడుతున్నట్లుగా అడిగింది. విక్రమ్ పెదవులపై ఒక క్రూరమైన నవ్వు విరిసింది. ఒంట్లో బాలేదా? అయితే నేను ట్రీట్మెంట్ ఇస్తానులే. అయినా ఈ విక్రమ్ ఒకసారి ఒక వస్తువు మీద మనసు పడితే అది దక్కే వరకు వదిలిపెట్టాడు.
నన్ను కాదనే ధైర్యం ఈ ఊర్లో ఎవ్వరికీ లేదు. నువ్వెంత నీ బతుకెంత అంటూ ఆమె వైపు అడుగులు వేశాడు. వెన్నెల భయంతో వెనక్కి తగ్గింది. ఆమె వెనక్కి వెళ్తున్న కొద్దీ విక్రమ్ ముందుకు వస్తున్నాడు. గోడకు ఆనుకొని నిలబడిపోయింది వెన్నెల. ఇక వెనక్కి వెళ్ళడానికి దారి లేదు. దగ్గరికి రాకండి ప్లీజ్ అంటూ చేతులు అడ్డుపెట్టింది. ఆమె అడ్డు చెప్పడం విక్రమ్ అహంకారాన్ని దెబ్బతీసింది. ఒక పడుపు వృత్తి చేసుకునేది తనను కాదనడమా? ఎమ్మెల్యే కొడుకైనా తనకే ఎదురు చెబుతుందా అన్న కోపం అతని నరాల్లో ప్రవహించింది. ఒక్క ఉదుట్న ముందుకు దూకి వెన్నెల కుడి చేతిని గట్టిగా పట్టుకున్నాడు. అతని పట్టు ఇనుప కత్తెరలా ఉంది. ఏమే ఎక్కువ చేస్తున్నావా? డబ్బు విసిరితే కుక్కల్లా నా కాళ్ళ దగ్గర పడి ఉండాల్సిన దానివి నాకే ఎదురు చెబుతావా అంటూ ఆమె జుట్టును తన ఎడమ చేతితో బలంగా పట్టుకున్నాడు. వెన్నెల నొప్పితో విలవిలలాడిపోతోంది. అమ్మా వదలండి వదలండి బాబు అంటూ ఏడుస్తూ ప్రాధేయపడింది. కానీ విక్రమ్ వినలేదు. ఆమె జుట్టు పట్టుకొని గది మధ్యలోకి లాక్కొచ్చాడు. ఆమె కళ్ళల్లో నుంచి నీళ్లు ధారగా కారుతున్నాయి. సమాజంలో ఒక ఆడదానికి రక్షణ లేని చీకటి కోణం ఇది. డబ్బు అధికారం ఉన్నవాడి ముందు ఒక అబల ఆక్రందనలు అరణ్య రోదనలే అవుతాయి. విక్రమ్ ఆమెను జుట్టు పట్టుకొని లాక్కుంటూ వెళ్ళి మంచం మీదకు విసిరేశాడు. వెన్నెల వెళ్ళి బలంగా మంచం కోడుకు తగిలి పడిపోయింది. నుదుటి మీద చిన్న గాయమై రక్తం వస్తుంది. ఆమెకు ఆ క్షణంలో తన తమ్ముడు చిన్న గుర్తుకొచ్చాడు. అక్క నేను కలెక్టర్ అవుతాను అన్న వాడి మాటలు ఆమె చెవుల్లో ప్రతిధ్వనించాయి. తాను ఇక్కడ ఈ మృగం చేతిలో చచ్చిపోతే తన తమ్ముడి పరిస్థితి ఏంటి? వాడికి ఎవరు దిక్కు? వాడి చదువు ఎలా సాగుతుంది? వాడి గుండె జబ్బు మళ్ళీ తిరగబడితే ఎవరు చూసుకుంటారు? ఈ ప్రశ్నలన్నీ ఆమె మెదడులో ఒక తుఫానులా చెలరేగాయి. లేదు, తాను బ్రతకాలి, తన తమ్ముడు కోసం బతకాలి, ఎంతటి కష్టాన్నైనా భరించి ప్రాణాలతో నిలబడాలి, తనను తాను రక్షించుకోవాలి. వెన్నెలలో భయం స్థానంలో అకస్మాత్తుగా ఒక తెగింపు మొదలైంది. ఒక తల్లి పులి తన పిల్లను కాపాడుకోవడానికి ఎంతటి పోరాటమైనా చేయడానికి సిద్ధపడినట్లు తన తమ్ముడు భవిష్యత్తు కోసం వెన్నెల ప్రాణాలకు తెగించింది. విక్రమ్ తన షర్టు బటన్లు విప్పుతూ ఆమె మీదకు రాబోయాడు. ఇప్పుడు చెప్పు, నా మాట వింటావా లేదా ఈ రాత్రికి నిన్ను నరకం చూపించమంటావా అంటూ క్రూరంగా నవ్వాడు. వెన్నెల చూపులు గది అంతా కలదిరిగాయి. మంచం పక్కన ఉన్న చిన్న చెక్క బల్ల మీద ఒక ఇత్తడి నీళ్ళ జగ్గు కనిపిస్తుంది. రత్తమ్మ ప్రతిరోజు రాత్రి అందులో నీళ్లు పోసి పెడుతుంది. అది చాలా బరువుగా ఉంటుంది. విక్రమ్ ఆమె మీదకు వంగబోతున్న ఆ క్షణంలో వెన్నెల తన కుడి చేత్తో బల్ల మీద ఉన్న ఆ ఇత్తడి జగ్గును అందుకొని గట్టిగా పట్టుకుంది. విక్రమ్ ఆమెను ముద్దాడడానికి తన మొహాన్ని దగ్గరగా తెస్తున్నాడు. అతని నోటి దుర్వాసన ఆమెకు వాంతి తెప్పిస్తోంది. అదే అదును అనుకొని తన సర్వశక్తులు కూడదీసుకొని చేతిలో ఉన్న ఇత్తడి జగ్గును పైకెత్తి విక్రమ్ తల వెనుక భాగంలో బలంగా బాదింది. ఢమ్ అని శబ్దం. విక్రమ్ కళ్ళు బైర్లు కమ్మాయి. అతని తలలో పెద్ద సుత్తితో కొట్టినట్లుగా అనిపించింది. ఆ దెబ్బ తీవ్రతకు అతను వెనక్కి తూలి పడిపోయాడు. తల వెనక భాగం నుంచి వేడిగా చిక్కగా రక్తం తన్నుకొచ్చింది. క్షణాల్లో అతని షర్టు కలర్ అంతా ఎర్రగా తడిసిపోయింది. నొప్పితో గట్టిగా అరిచాడు. ఎంత ధైర్యం నీకు? నన్నే కొడతావా? ఈ ఎమ్మెల్యే కొడుకు విక్రమ్ పైనే చెయ్యి ఎత్తుతావా అంటూ తల పట్టుకొని నేల మీద గిలగిల కొట్టుకుంటూ అరిచాడు. అతని మాటల్లో బాధ కంటే పగ, ప్రతీకారం స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిన్ను వదలను, నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తాను, నా మనుషులతో నిన్ను కుక్కను చంపినట్లు చంపిస్తాను అని రొప్పుతూ అన్నాడు. చేతిలో రక్తంతో తడిసిన జగ్గును చూసి వెన్నెల చేతులు వణికాయి. దాన్ని నేల మీద వదిలేసింది. ఆమెకు అప్పుడు అర్థమైంది తాను ఎంత పెద్ద తప్పు చేసిందో. తను కొట్టింది ఒక మామూలు రౌడీని కాదు, ఈ నియోజకవర్గాన్ని శాసించే ఒక ఎమ్మెల్యే కొడుకుని. వాళ్లకు చట్టం, న్యాయం అన్నీ వాళ్ళ జేబులోనే ఉంటాయి. ఒక వేశ్యను చంపడం వాళ్లకు ఒక చీమను నలిపేసినంత సులువు.
చంపేస్తారు, ఖచ్చితంగా నన్ను చంపేస్తారు. ఈ ఆలోచన రాగానే వెన్నెల గుండె ఆగిపోయినంత పనైంది. ఇక్కడ ఒక్క క్షణం ఉన్న ప్రాణాలు దక్కవు. వెంటనే నేల మీద ఉన్న తన చున్నీ తీసుకుని మెడకు చుట్టుకుంది. గది బయట లౌడ్ స్పీకర్లో ఐటమ్ సాంగ్స్ చెవులు పగిలేలా మోగుతున్నాయి కాబట్టి లోపల జరిగిన గొడవ బయట ఎవ్వరికీ వినిపించలేదు. వెన్నెల మెల్లగా గడియ తీసింది. విక్రమ్ ఇంకా నేల మీద పడి మూలుగుతూనే ఉన్నాడు. తల పట్టుకొని పైకి లేవడానికి ప్రయత్నిస్తున్నాడు. వెన్నెల తలుపు సందుల్లో నుంచి బయటకు చూసింది. కోట హాల్లో విక్రమ్ మనుషులు రత్తమ్మతో కలిసి తాగుతూ పేకాట ఆడుతున్నారు. వాళ్ళు కళ్ళకప్పి వెళ్ళడం అసాధ్యం. కానీ ఆ గదికి వెనక ఒక చిన్న కిటికీ లాంటి దారి ఉంది. అక్కడి నుంచి ఎప్పుడైనా పోలీసుల రైలు జరిగితే తప్పించుకోవడానికి రత్తమ్మ చేసిన రహస్య మార్గం అది. వెన్నెల వెనుదిరిగి చూడకుండా ఆ కిటికీ వైపు పరుగు తీసింది. కిటికీ తలుపులు నెట్టి బయటకు దూకింది. బయట చిమ్మ చీకటి, సన్నగా చిరు జల్లు పడుతుంది. వెన్నెల ఆ సందులో నుంచి మెయిన్ డోర్ వైపు ప్రాణభయంతో పరిగెత్తడం ప్రారంభించింది. కాళ్లకు చెప్పులు లేవు. రోడ్డు మీద ఉన్న రాళ్ళు, గాజు పెంకులు కాలికి కుచ్చుకుంటున్నా ఆమెకు నొప్పి తెలియడం లేదు. వెనక ఎవరో తరుముకొస్తున్నారనే భయం ఆమెను పరిగెత్తిస్తోంది. అరగంట గడిచింది. గదిలో నుంచి విక్రమ్ బయటకు రాకపోవడంతో అతని మనుషులకు అనుమానం వచ్చింది. అన్న లోపలికి వెళ్ళి చాలాసేపు అయింది, ఒకసారి చూసి వద్దాం పదా అని ఒక గూండా అంటూ వెళ్ళి గది తలుపు తట్టాడు. లోపల నుంచి ఎలాంటి అలికిడి లేదు. తలుపు నెట్టి చూశాడు. గడియ వేసి లేదు. లోపలికి వెళ్ళి చూసిన ఆ దృశ్యాన్ని వాళ్ళ గుండెలు పగిలేంత పనయ్యాయి. నేల మీద రక్తపు మడుగుల్లో ఎమ్మెల్యే కొడుకు విక్రమ్ పడి ఉన్నాడు. స్పృహ కోల్పోయే స్థితిలో ఉన్నాడు. అన్నా, ఏమైందన్నా అంటూ గూండాలు ఆందోళనగా అతని దగ్గరకు పరిగెత్తారు. రత్తమ్మ కూడా అక్కడికి వచ్చి ఆ రక్తాన్ని చూసి భయంతో వణికిపోయింది. విక్రమ్ తన మనుషుల సహాయంతో కష్టంగా పైకి లేచాడు. అతని కళ్ళల్లో ఇప్పుడు కామం లేదు. కేవలం మండుతున్న అగ్నిపర్వతం లాంటి పగ ఉంది. చుట్టూ చూశాడు. వెన్నెల లేదు. వెనక కిటికీ తెరిచి ఉండడం చూశాడు. ఆ ముండ పారిపోయింది. దాన్ని పట్టుకురండి. ఎక్కడ ఉన్నా లాక్కురాండి. నా చేతులతో నేను చంపాలి. ఈ విషయం బయటకు వెళ్ళకూడదు. నాన్నకు తెలిస్తే నన్ను చంపేస్తాడు. దాన్ని తీసుకురండి రోయ్ అంటూ పిచ్చివాడిలా అరిచాడు విక్రమ్. వెంటనే వాడి మనుషులు వెన్నెల కోసం బయటకు పరిగెత్తారు. రత్తమ్మ గజగజ వణుకుతూ చేతులు కట్టుకొని నిలబడింది. నాకు ఏ పాపం తెలీదు బాబు. అది ఇంత సాహసం చేస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు అని ఎడవసాగింది. మూసుకోవే ముసలిముండా, దాన్ని పట్టుకునే వరకు నిన్ను కూడా వదలను అంటూ రత్తమ్మను కాలితో బలంగా తన్నాడు విక్రమ్. ఆ తర్వాత తన కర్చీఫ్ను తలకు కట్టుకొని రక్తం కారుతున్న తలతోనే కారు ఎక్కి వెన్నెలను వెతకడానికి స్వయంగా బయలుదేరాడు. వర్షం వేగం పెరిగింది. చీకటి రోడ్ల మీద ఒంటరిగా పరిగెడుతోంది వెన్నెల. బట్టలు తడిసిపోయాయి. జుట్టు విరబోసుకుని ఒక పిచ్చిదానిలా కనిపిస్తుంది. ఒక పక్క చలి, మరొక పక్క ప్రాణభయం. ఏ మూల నుంచి విక్రమ్ మనుషులు వస్తారోనన్న ఆందోళన. ఎక్కడికి వెళ్ళాలి? ఎవరిని సాయం అడగాలి? ఈ పట్నంలో తనకు తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరు. తన బతుకే ఒక చీకటి గదికి పరిమితం. పోలీసులు వద్దు. వాళ్ళు ఎమ్మెల్యే జోబులో ఉంటారు. వెళ్ళి ఫిర్యాదు చేస్తే తానే ఏదో నేరం చేసిందని అరెస్ట్ చేసి విక్రమ్ చేతిలో పెడతారు. తమ్ముడు దగ్గరికి వెళ్దామా? వద్దు. ఈ గొడవలోకి వాడిని లాగడం ఇష్టం లేదు. అప్పుడే ఆమె మెదడులో ఒక పేరు మెదిలింది. సూర్య. తనను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్న సూర్య. తన గతం తెలిసినా తనను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిన సూర్య. బహుశా అతను మాత్రమే తనను కాపాడగలడేమో. కానీ సూర్య ఎక్కడ ఉంటాడో ఆమెకు ఖచ్చితంగా తెలియదు. అతను చెప్పిన ఒకే ఒక గుర్తు మెయిన్ బస్టాండ్ వెనుక ఉన్న పాత శివాలయం పక్క సందులో ఒక చిన్న అద్దె గదిలో ఉంటాను అని ఒకసారి మాటల మధ్యలో చెప్పాడు. వెన్నెల ఆశలన్నీ ఇప్పుడు ఆ సూర్య మీదే ఉన్నాయి. ఎలాగైనా ఆ శివాలయం దగ్గరికి చేరుకోవాలి. ఒకవేళ విక్రమ్ మనుషులు దారిలో పట్టుకుంటే? ఆ ఆలోచనే ఆమెను మరింత వేగంగా పరిగెత్తేలా చేసింది. దూరం నుంచి 2 కార్ల హెడ్లైట్లు ఆమె వైపు
వేగంగా రావడం గమనించింది. ఆ కార్ల సైరన్లు, వాళ్ళ అరుపులు వినపడుతున్నాయి. వాళ్ళు విక్రమ్ మనుషులే. వెన్నెల గుండె జారిపోయినంత పనైంది. రోడ్డు పక్కన ఉన్న ఒక పాత బిల్డింగ్ శిథిలాల వెనక దాక్కుంది. వణుకుతున్న చేతులతో నోరు మూసుకొని ఊపిరి బిగబట్టి కూర్చుంది. కార్లు ఆమె దాక్కున్న చోటుకే వచ్చి ఆగాయి. అందులో నుంచి నలుగురు దిగి టార్చ్ లైట్లు వేసి వెతుకుతున్నారు. ఇటే పరిగెత్తింది. చుట్టుపక్కల వెతకండి. దొరికితే అక్కడే సగం ప్రాణం తీసి కార్లో పడేయండి. ఒక గూండా అరుస్తున్నాడు. వెన్నెల దాక్కున్న గోడ వైపు అడుగుల చప్పుడు దగ్గరవుతుంది. ఒక టార్చ్ లైట్ వెలుతురు సరిగ్గా ఆమె తలపై నుంచి పడుతోంది. ఇంకొక అడుగు ముందుకు వేస్తే ఆమె వాళ్ళ కంటపడుతుంది. చావు ఆమెకు అంగుళ దూరంలో నిలబడి ఉంది. తన జీవితం ముగిసిపోయిందని, ఇక తన తమ్ముడిని ఎప్పటికీ చూడలేనని వెన్నెల కళ్ళు మూసుకొని తన ఇష్టదైవాన్ని ప్రార్థించింది. సరిగ్గా అప్పుడే ఆ వీధి చివర ఉన్న ఒక పాత ఇనుప డబ్బా పెద్ద శబ్దంతో కింద పడింది. ఆ శబ్దానికి గూండాలు అటువైపు తిరిగారు. అటు ఎవరో ఉన్నారు, రేయ్ పరిగెత్తండి అంటూ వాళ్ళు అటువైపు పరిగెత్తారు. ఇదే అదునుగా వెన్నెల ఆ గోడ దూకి చీకటి సందుల్లో నుంచి బస్టాప్ వైపుగా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని పరిగెత్తింది. దేవుడి దయ వల్ల ఆమె అదృష్టం ఆ క్షణానికి ఆమెను కాపాడింది. కానీ విక్రమ్ పగ ఒక కొండ చిలువ లాంటిది. అది తన ఎరను అంత సులువుగా వదిలిపెట్టదు. ఎట్టకేలకు వెన్నెల శివాలయం దగ్గరికి చేరుకుంది. రాత్రి సమయం కావడంతో అంతా నిర్మానుషంగా ఉంది. గుడి పక్కన ఉన్న సందులో చిన్న చిన్న ఇళ్ళు ఉన్నాయి. వానలో తడుస్తూ ఆ చలికి వణుకుతూ ఒక్కో ఇంటి తలుపు దగ్గరికి వెళ్ళి చూసింది. ఒక ఇంటి తలుపు పైన ఒక చిన్న బోర్డు మీద సూర్య ఉపాధ్యాయుడు అని రాసి ఉంది. వెన్నెలకు ప్రాణం లేచి వచ్చినట్లయింది. గబగబా వెళ్ళి ఆ తలుపు తట్టింది. సూర్య, సూర్య తలుపు తీ, నన్ను కాపాడు సూర్య అంటూ ఏడుస్తూ గట్టిగా పిలిచింది. లోపల్నుంచి ఎటువంటి సమాధానం లేదు. మరింత గట్టిగా తట్టింది. కాసేపటికి లోపల లైట్ వెలిగింది. తలుపు మెల్లగా తెరుచుకుంది. తలుపు తెరిచిన వ్యక్తిని చూడగానే వెన్నెల గుండె ఆగిపోయినంత పనైంది. ఆమె ఆశలన్నీ ఒక్కసారిగా కూలిపోయాయి. కళ్ళ ముందున్న దృశ్యాన్ని చూసి ఆమె నోట మాట రాలేదు. తలుపు తెరిచిన వ్యక్తి సూర్య కాదు. అక్కడ తలుపు తీసి తలకు కట్టుకున్న రక్తపు కర్చీఫ్తో రాక్షసుడిలా నవ్వుతూ నిలబడి ఉన్నాడు. సాక్షాత్తు ఆ ఎమ్మెల్యే కొడుకు విక్రమ్. ఏంటే, ఎక్కడికి పారిపోదామనుకున్నావే? పాతాళానికి వెళ్ళినా లాక్కొస్తానని చెప్పానా లేదా అని వికృతంగా నవ్వాడు విక్రమ్. వెన్నెల ఒక్కసారిగా షాక్కు గురై కళ్ళు తిరిగి అక్కడే స్పృహ తప్పి పడిపోయింది. వాన వెలిసింది కానీ వెన్నెల జీవితంలో తుఫాను ఇప్పుడే మొదలైంది. సూర్య గది తలుపు తీసింది విక్రమ్ కావడంతో ఆమె కళ్ళ ముందు చీకటి కమ్మింది. ప్రాణభయం, అలసట, రక్తస్రావం వెన్నెలను స్పృహ తప్పేలా చేశాయి. ఆమె నేల మీద కూలిపోతుండగా విక్రమ్ బలమైన చేతులతో ఆమెను పట్టుకున్నాడు. అతని తల వెనక నుంచి ఇంకా రక్తం కారుతూనే ఉంది. కానీ అతని కళ్ళల్లో ఇప్పుడు కామం కంటే ఒక వింతైన గెలుపు కనిపిస్తోంది. రేయ్, లోపలికి తీసుకురండి అని విక్రమ్ గర్జించాడు. చీకట్లో నుంచి అతని ఇద్దరు గూండాలు బయటకు వచ్చి వెన్నెలను లోపలికి లాక్కెళ్లారు. ఆ చిన్న గదిలో సూర్య పుస్తకాలు, ఒక చిన్న మంచం, గోడకు తొలగించిన సరస్వతీదేవి ఫోటో ఉన్నాయి. కానీ ఆ పవిత్రమైన గది ఇప్పుడు ఒక బందిఖానాలా మారిపోయింది. విక్రమ్ కుర్చీలో కూర్చుని తన తలకు ఉన్న కర్చీఫ్ను మార్చుకున్నాడు. అతని మనుషులు వెన్నెల ముఖంపై నీళ్లు చల్లారు. వెన్నెల మెల్లగా కళ్ళు విప్పింది. ఒళ్ళంతా నొప్పులు. ఎదురుగా విక్రమ్ రక్తం మడుగులతో ఉన్న షర్ట్తో కూర్చొని ఉండడం చూసి ఆమె ఒక్కసారిగా వెనక్కి జరిగి గోడకు ఆనుకుంది. సూర్య, సూర్య ఏడి? ఇది అతని ఇల్లు కదా, నువ్వు ఇక్కడ ఎలా ఉన్నావు అని వెన్నెల ఆందోళనగా అడిగింది. విక్రమ్ గట్టిగా నవ్వాడు. ఆ నవ్వులో రాక్షసత్వం ఉంది. సూర్యనా? ఆ అమాయకపు మాస్టర్ గురించి అడుగుతున్నావా? పాపం, వాడు నీ కోసం ఎంత తపన పడ్డాడో తెలుసా? నువ్వు పారిపోయిన విషయం నాకు తెలిసాక నా మనుషులు ఊరంతా వెతికారు. అప్పుడే ఈ సూర్యగాడు మాకు
తారాసపడ్డాడు. వాడు నీకోసం ఈ అర్ధరాత్రి పూట మందులు కొని పట్టుకొస్తున్నాడు. మా మనుషులు వాడిని గట్టిగా అదిలించేసరికి వాడు నీ పేరు చెప్పి ఏడ్చాడు. వాడు నీ ప్రేమికుడని తెలియగానే వాడి ద్వారానే నీ అడ్రస్ కనుక్కున్నాను. వెన్నెల గుండె తరుక్కుపోయింది. సూర్యకి ఏమైంది? వాడిని ఏం చేశారు? ఏం చేయలేదు. ప్రస్తుతానికి పక్క గదిలో కట్టేసి ఉంచాం. వాడు నా కాళ్ళు పట్టుకొని ఏడుస్తున్నాడు నిన్ను వదిలేయమని. కానీ నువ్వు చేసిన పనికి నీకు చావు తప్ప వేరే శిక్ష లేదు అంటూ విక్రమ్ తన జేబులో నుంచి ఒక చిన్న కత్తిని తీసి ఆమె గడ్డం కింద పెట్టాడు. నన్ను చంపేయండి బాబు, కానీ సూర్యని వదిలేయండి. అతను చాలా మంచివాడు. ఈ గొడవతో అతనికి సంబంధం లేదు అని వెన్నెల కన్నీళ్లతో వేడుకుంది. విక్రమ్ ఆమె కళ్ళలోకి తీక్షణంగా చూశాడు. చంపేస్తాను, ఖచ్చితంగా చంపేస్తాను. కానీ అంత త్వరగా కాదు. నిన్ను చంపితే నా తల మీద పడ్డ ఈ దెబ్బకి ప్రతీకారం తీరదు. నిన్ను చిత్రహింసలు పెట్టాలి. నీ తమ్ముడికి, నీ సూర్యకి నువ్వు ఏ స్థితిలో ఉన్నావో చూపించి చంపాలి. సరిగ్గా అప్పుడే విక్రమ్ ఫోన్ మోగింది. అది అతని తండ్రి ఎమ్మెల్యే రాజశేఖరం నుంచి వచ్చిన కాల్. విక్రమ్ ముఖం ఒక్కసారిగా పాలిపోయింది. తన తండ్రి చాలా కఠినమైన మనిషి. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కొడుకు ఇలాంటి వేశ్యవాటిక గొడవల్లో ఇరుక్కుంటే తన రాజకీయ భవిష్యత్తు నాశనం అవుతుందని ఆయన భయం. విక్రమ్ భయపడుతూ ఫోన్ ఎత్తాడు. హలో నాన్న. అవతల నుంచి సింహం గర్జించినట్లు వినిపించింది. రేయ్, నువ్వు ఎక్కడ ఉన్నావో నాకు తెలుసు. రత్తమ్మ కోటలో ఎవరో అమ్మాయి నిన్ను కొట్టిందని, నువ్వు ఇప్పుడు ఆమె కోసం వెతుకుతున్నావని ఊరంతా కోడై కూస్తుంది. అపోజిషన్ వాళ్ళు ఈ విషయాన్ని ప్రెస్కి లీక్ చేయడానికి రెడీగా ఉన్నారు. నువ్వు వెంటనే ఆ అమ్మాయిని తీసుకుని నా దగ్గరికి రా. చంపేస్తావో పాతి పెడతావో నీ ఇష్టం. కానీ నా కళ్ళ ముందు ఒక్క సాక్ష్యం కూడా ఉండకూడదు. ఆ అమ్మాయి అడ్రస్ గాలిలో కలిసిపోవాలి. ఫోన్ కట్ అయింది. విక్రమ్ ఆందోళనలో పడ్డాడు. తన తండ్రి ఆదేశం అంటే చావు కంటే ఘోరమైన శిక్ష. వెన్నెలను ఇక్కడే చంపేస్తే శవాన్ని మాయం చేయడం కష్టం. అందుకే ఆమెను తన రహస్య గెస్ట్ హౌస్కి తరలించాలని నిర్ణయించుకున్నాడు. విక్రమ్ తన మనుషులకు సైగ చేశాడు. వాళ్ళు వెన్నెలను బలవంతంగా కారులోకి ఎక్కించారు. సూర్యను కూడా వేరే కారులో తీసుకువెళ్లారు. 1 గంట ప్రయాణం తర్వాత నగరం వెలుపల ఉన్న ఒక అటవీ ప్రాంతంలోని విలాసవంతమైన గెస్ట్ హౌస్కి చేరుకున్నారు. అది ఒక కోటలా ఉంది. చుట్టూ భారీ ప్రహరీ గోడలు, సెక్యూరిటీ గార్డులు. వెన్నెలను ఒక గదిలో పడేశారు. విక్రమ్ నేరుగా లోపలికి వెళ్ళి తన గాయానికి కట్టు కట్టించుకున్నాడు. కాసేపటికి విక్రమ్ వెన్నెల ఉన్న గదిలోకి వచ్చాడు. కానీ అతని ప్రవర్తనలో ఇప్పుడు ఒక మార్పు కనిపిస్తుంది. కోపం ఉంది కానీ ఆవేశం తగ్గింది. ఇక్కడ చూడు వెన్నెల, నిన్ను చంపడం నాకు పెద్ద విషయం కాదు. కానీ నువ్వు నన్ను కొట్టిన విధానం చూస్తుంటే నీలో ఏదో కసి ఉంది. నా తండ్రి నిన్ను చంపేయమన్నాడు, కానీ నేను నిన్ను చంపను అన్నాడు విక్రమ్ మంచం మీద కూర్చుంటూ. వెన్నెల ఆశ్చర్యపోయింది. ఎందుకు? నన్ను చంపాలి అనుకున్న వ్యక్తివి ఇప్పుడు ఆశ్రయం ఇస్తున్నావా? విక్రమ్ ఒక సిగరెట్ వెలిగించి పొగ వదిలాడు. ఆశ్రయం కాదు, బేరం. మా నాన్నకు నువ్వు చనిపోయావని నేను చెప్పాలి. నిన్ను ఇక్కడ బందీగా ఉంచుతాను. బయట ప్రపంచానికి వెన్నెల చనిపోయింది. ఈ విషయం ఎవరికైనా తెలిస్తే నా తండ్రి నిన్ను, నీ తమ్ముడిని, ఆ సూర్యగాడిని ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు. నా మాట వింటే నీ తమ్ముడి హాస్టల్ ఫీజులు నేను కడతాను. వాడికి ఆపరేషన్ చేయించిన డబ్బులు కూడా నీకు తిరిగిస్తాను. వెన్నెల కళ్ళు నమ్మలేకపోయాయి. అసలు నీ ఉద్దేశం ఏంటి విక్రమ్? నా శరీరం కోసమే ఇదంతా చేస్తున్నావా? విక్రమ్ ఆమె దగ్గరికి వచ్చి ఆమె ఘట్టాన్ని పైకి ఎత్తి, నీ శరీరం కోసం ఎంతోమంది వస్తారు. కానీ నాకు నీలో ఉన్న ఆ తెగింపు నచ్చింది. నన్నే కొట్టగలిగిన ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియాలి. నిన్ను నా దగ్గర ఒక బానిసలా కాదు, నా ఆయుధంలా మార్చుకోవాలి. రాజకీయాల్లో నాకు చాలామంది శత్రువులు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి నిన్ను పంపిస్తాను. నువ్వు వాళ్ళను ట్రాప్ చేయాలి. నువ్వు వేషవు కాబట్టి ఆ పని నీకు సులభం కదా. వెన్నెల హృదయం ముక్కలయ్యింది. తనను ఒక వేశ్యగా వాడుకోవడమే కాకుండా ఇప్పుడు ఒక
గూఢచారిలా ఒక రాజకీయ పావులా వాడుకోవాలని విక్రమ్ చూస్తున్నాడు. నేను చావడానికైనా సిద్ధమే కానీ ఇలాంటి పనులు చెయ్యను అని తెగేసి చెప్పింది వెన్నెల. అవునా, అయితే ఇప్పుడే నీ తమ్ముడు దగ్గరికి నా మనుషులను పంపిస్తాను. వాడు నీ గురించి అడిగితే నీ అక్క ఒక వేశ్య అని, తను చేసిన తప్పుకి ఇప్పుడు చావు బతుకుల్లో ఉందని ఫోటోలు చూపిస్తారు. వాడు ఆ షాక్ భరించగలడా అన్నాడు విక్రమ్ ఫోన్ తీస్తూ. వద్దు వద్దు బాబు, వాడిని వదిలేయండి. వాడు ఇంకా చిన్న పిల్లవాడు. మీరు ఏం చెప్పినా చేస్తాను, కానీ మా తమ్ముడికి నా గురించి ఏమీ తెలియకూడదు అని కాళ్ళ మీద పడి ఏడ్చింది వెన్నెల. పక్క గదిలో సూర్య రక్తపు గాయాలతో పడి ఉన్నాడు. వెన్నెల కిటికీ సందులో నుంచి అతన్ని చూసింది. తను ఎంతగానో ప్రేమించిన మనిషి, తన కోసం ప్రాణాలకు తెగించిన వ్యక్తి ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి కారణం తనే. సూర్య కళ్ళు తెరిచి వెన్నెలను చూశాడు. అతని కళ్ళల్లో బాధ లేదు, కేవలం ప్రేమ మాత్రమే ఉంది. వెన్నెల, భయపడకు, నేను నిన్ను ఎలాగైనా కాపాడుకుంటాను అని సైగ చేశాడు. కానీ వెన్నెలకు తెలుసు విక్రమ్ ఎంతటి ప్రమాదకారో. విక్రమ్ ఇప్పుడు ఆమెకు ఆశ్రయం ఇచ్చాడంటే అది ప్రేమతో కాదు, తన స్వార్థం కోసం. ఈ గెస్ట్ హౌస్ ఒక బంగారు పంజరం, బయటకు వెళ్ళే దారి లేదు. ఆ రాత్రి విక్రమ్ ఆమెకు ఒక కండిషన్ పెట్టాడు. నువ్వు ఇక్కడే ఉండాలి, నా మాట వినాలి. నువ్వు ఒక వేశ్యగా కాదు, ఈ ఇంటి యజమానిరాలిగా నటిస్తూ నా శత్రువుల గుట్టు కనిపెట్టాలి. దానికి బదులుగా నీ తమ్ముడి ప్రాణాలు నా బాధ్యత. సూర్యని నేను వదిలేయాలంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి. ఈ మాట వినగానే వెన్నెల తల పగిలిపోయింది. పెళ్ళి? నన్ను చంపాలి అనుకున్న నువ్వు పెళ్లి చేసుకుంటావా? అవును, అప్పుడే నా తండ్రికి నీ మీద అనుమానం రాదు. నిన్ను నా భార్యగా పరిచయం చేస్తే అందరూ నిన్ను గౌరవిస్తారు. లోపల నువ్వు నాకు బానిసవు, బయటకు నువ్వు ఎమ్మెల్యే కోడలివి. ఇది నా ప్లాన్ అని విక్రమ్ వికృతంగా నవ్వాడు. తనను ప్రేమించే సూర్య ఒకవైపు, తనను బానిసగా మార్చుకోవాలని చూస్తున్న విక్రమ్ మరోవైపు. వెన్నెల జీవితం ఒక పెద్ద సుడిగుండంలో చిక్కుకుంది. తన తమ్ముడి కోసం, సూర్య ప్రాణాల కోసం ఆమె విక్రమ్ని పెళ్లి చేసుకుంటుందా? అసలు విక్రమ్ మనసులో ఉన్న అసలు కుట్ర ఏంటి? ఆ రాత్రి వెన్నెల గదిలో ఒంటరిగా కూర్చుని ఆకాశం వైపు చూసింది. మేఘాల వెనక దాక్కున్న వెన్నెలలాగే తన జీవితం కూడా చీకటి పాలైంది. కానీ ఆమెలో ఒక చిన్న ఆశ ఉంది. ఈ విక్రమ్ ఇచ్చే ఆశ్రయం వెనక ఏదో ఒక రహస్యం ఉంది. దాన్ని కనిపెట్టాలి, తనను తాను రక్షించుకోవాలి. వెన్నెల విక్రమ్ కండిషన్కి ఒప్పుకుంటుందా? సూర్య పరిస్థితి ఏంటి? ఎమ్మెల్యే రాజశేఖరానికి తన కోడలి అసలు నిజం తెలిస్తే ఏం జరుగుతుంది? ఇవన్నీ తదుపరి భాగాల్లో తెలుసుకుందాం. కథ ఇంకా ఉంది, అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.